నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. బిగ్ బాస్ షో 9th సీజన్. ఈ 9th సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్యల మాధురి, అఖిల పిక్కిల్, రమ్య అని ఒక అమ్మాయి ఎంటర్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్, దివ్యల మాధురి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బయట మొత్తం ట్రోల్ జరుగుతుంది. సోషల్ మీడియా కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మొత్తం విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. అది ఇక్కడ దివ్యల మాధురి వెళ్ళిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం బయటుండి, అయితే ఇప్పుడు జరిగింది బిగ్ బాస్ షో ఒక లెక్క, ఇక ఇప్పటి నుంచి జరగబోయేది ఒక లెక్క అంటూ చెప్తున్నారు. ఇక లాస్ట్కి విన్నర్ కూడా దివ్యల మాధురి అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పడం. ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నోకరాజు నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు బిగ్ బాస్ అనేది అయితే 9th సీజన్ నడుస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్యల మాధురి వెళ్ళడం, అఖిల పిక్కిల పచ్చడని ఒక అమ్మాయి, రమ్య అని ఆ అమ్మాయి వెళ్ళడం, అసలు మొత్తం ఆ బిగ్ బాస్లో రచ్చగా నడుస్తుంది. అయితే బయట ట్రోల్స్ అయితే విపరీతంగా వస్తుంది. ఈ దివ్యల మాధురి అయితే విపరీతంగా ట్రోల్స్ ఇటు ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి ఒక్క ఇది రాజకీయాలకి తెరలేపుతుంది అన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరగబోతుంది బిగ్ బాస్? ఇటేమో దువ్వాడ శ్రీనివాస్ ఏమో ఇక విన్నర్ దివ్యల మాధురి అన్నట్టు చెప్తున్నారు. మరి మొత్తానికి విన్నర్ ఎవరు కాబోతున్నారు? ఎందుకు దివ్యల మాధురిని ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారు? ఏం చెప్తారు సార్? నిజంగా మొన్నటి వరకు వీళ్ళు రాకముందు చండాలంగా ఉండేది బిగ్ బాస్ షో. పరమ చండాలం అయిపోయింది వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత. వాస్తవంగా బిగ్ బాస్ మొదలుపెట్టినప్పుడు బాగానే ఉండేది. తర్వాత ఎన్టీఆర్ గారు హోస్ట్గా చేసినప్పుడు కానీ, అలాగే నాని గారు హోస్ట్గా చేసినప్పుడు కానీ కొంచెం చూడచక్కగా ఏదో కొన్ని ఎథిక్స్ ఉండేవి. అంటే పూర్తిగా అది బాగుందని చెప్పలేం, కానీ కొన్ని ఎథిక్స్తో బాగానే ఉంది. ఈ సీజన్ 9 వచ్చిన తర్వాత పరమ చండాలం అయిపోయి సమాజాన్ని, యువతని సర్వనాశనం చేసే షోగా తయారైపోయింది సీజన్ 9. వాస్తవంగా చాలామంది పెద్దవాళ్ళు ఇంత చండాలమైన షో చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, యువత భవిష్యత్తు సర్వనాశనం చేసేస్తుంది, సంస్కృతి సాంప్రదాయాలు కూడా సర్వనాశనం చేసేస్తున్నారు, ఎలాంటి ఎథిక్స్ లేవు, కుటుంబ బాంధవ్యాల వ్యవస్థలు కూడా సర్వనాశనం చేసేస్తున్నారు అని పెద్దవాళ్ళు చెప్తున్న తరుణంలో ఒక అద్భుతమైన కుటుంబాన్ని సర్వనాశనం చేసేసి, కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి దివ్యల మాధురి అంటే భర్త ఎక్కడో ఉంటాడు, ఇక్కడొచ్చి ఇక్కడ కుటుంబాన్ని, భర్తను విడగొట్టేసి బంగారులాంటి జీవితాన్ని సర్వనాశనం చేసేసి మేమిద్దరం ఎలాగన్నా బతుకుతాం, మా ఇష్టం అన్నట్టుగా బరి తెగించేసి, సంస్కారం లేకుండా, ఎక్కడ ఎథిక్స్ లేకుండా ఎలాగైనా బతకండి అని నీచ సంస్కృతికి దారి తీసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అంత నీచురాలు ఎవరైనా ఉందంటే అది దివ్యల మాధురి. వీళ్ళకి ఎక్కడ ఎవరు గొప్పవాళ్ళు కానీ, చరిత్రకారులు కానీ, లేకపోతే మహానుభావులు కానీ ఎవరు కనపట్లా. ఇలాంటి దరిద్రమైన సుసంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే బిగ్ బాస్ 9 కనపడ్డారు. ఏం సమాజానికి ఏం ఉపయోగపడుతున్నారు అమ్మాయిలు? అసలు ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి సర్వనాశనం చేసేస్తున్నారు యువత భవిష్యత్తుని. అవును, ఇలాగే గుర్తించిన పెద్దవాళ్ళు ఇది బ్యాన్ చేయాలని గొంతు చించుకుని అరుస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. ఇంత నీచమైన సంస్కారం కలిగినటువంటి దివ్యుల మాధురిని తీసుకొచ్చి దాన్ని ట్రోల్ చేసి, దాన్ని ఏదో గొప్పగా ప్రజెంటేషన్ చేసి జనాల మీద రుద్ది ఇంకా 10 మంది నాశనం అయిపోయేలాగా చేస్తున్నారు. అదేమని అడిగితే, బిగ్ బాస్ వల్ల చాలామంది 10 మందో 5 మందో వెలుగులోకి వస్తున్నారు, వాళ్ళ జీవితాలు వెలుగులోకి వస్తున్నాయి, వాళ్ళ సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు. ఒరే సన్నాసులారా, వాళ్ళ 10 మంది గురించి 10 కోట్ల మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, సర్వనాశనం చేసేస్తుంది ఈ బిగ్ బాస్ షో. అసలు ఎవడూ గుర్తించట్లేదు. డ్రగ్స్నైనా మానిపించగలుగుతామేమో కానీ అంత ఈ బిగ్ బాస్ షోను చూడకుండా మానిపించలేకపోతున్నాం. ఎందుకంటే రొమాంటిక్ సీన్స్, ఎలాంటి ఎథిక్స్ లేకపోవడం, కుటుంబ పట్ల కానీ మానవత్వం పట్ల కానీ ఎలాంటి ఎథిక్స్ లేకపోవడం, దానికి ఎడిట్ అయిపోయారు పిల్లలు. ఇలా ఉండాలేమో, మనం ఇలా చేస్తే బాగుంటుందేమో, పెద్ద ఏముంది ఆడామొగ పెద్ద తేడా ఉందని కష్టంతో కడుపు గడవక మన కొంపలో వేశ్యావృత్తి చేసుకునేది ఇంకా గౌరవంగా బతుకుతుంది. పబ్లిక్ చేసేసారు వీళ్ళు, సర్వనాశనం చేసేసారు సమాజాన్ని వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. సరే, దువ్వాడ శ్రీనివాస్ బిగ్ బాస్ షో అనేది ఇంతకుముందు జరిగింది ఒక లెక్క అయితే ఇప్పుడు జరుగుతుంది ఒక లెక్క అని మాట్లాడుతున్నాను. అవును. మరోపక్కేమో ఇప్పుడు దివ్యల మాధురి వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళ మీద గట్టిగా అరవడం, చెయ్యడం, నీ నోరు అదుపులో పెట్టుకోమని బిగ్ బాస్ షోలో ఉన్న వాళ్ళు మాట్లాడటం, ఈమె ఎందుకు అంత ఫైర్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళ మీద? ఎందుకు? ఏమంటారు సార్? ఇది ఎథిక్స్ లేని మనిషితోటి సంసారం ఎవరు చేయలేరండి. నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు మానవత్వం, మంచితనం ఉన్నవాళ్ళతో ఏదైనా మాట్లాడటం, వాళ్ళకి ఒక సంస్కారం ఉంటుంది. సంస్కారహీనురాలు ఈమె.
ఎక్కడ ఏ సంస్కారం లేదు. ఒక కుటుంబాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి ఇంకెవరినైనా నాశనం చేస్తుంది, ఎవరితోనో గొడవ పెట్టుకుంటుంది. ఎలాంటి నీచమైన మాటను పెద్ద పెద్దగా అరిచేస్తుందట. దానికి తోడు అక్కడ ఒక నీచుడు ఇంకో ఎందుకులే రాజకీయాల గురించి మాట్లాడకూడదు, కానీ ఒక దరిద్రుడు వాడు కూడా దివ్వుల మాదిరి కొట్టేస్తాడు. ఏం ఆడుతుంది అది? తను చూసి ఏం నేర్చుకోవాలి పిల్లలు? ఇంతకుముందు బట్టలు కొంచెం సంస్కారంగా బట్టలు వేసుకుని చూస్తున్నారా అనుకునేవాళ్ళమే. ఇవాళ బహిరంగంగా బట్టలు ఇప్పించినట్టుగా మాట్లాడుతుంది, బూతులు తిడుతుంది, అన్యాయంగా మాట్లాడుతుంది. ఎలా గొడవ పెట్టుకోవాలి నిష్కారణంగా, ఎలా విడిపోవాలా, స్నేహితులు ఎలా విడిపోవాలా, అన్నదమ్ములు ఎలా విడిపోవాలా, కుటుంబాలు ఎలా విడిపోవాలి, ఇదే కదా వాళ్ళు చెప్పేది. నిష్కారణంగా గొడవ ఎలా పెట్టుకోవాలి? అదేం షో నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ షో అంత దరిద్రమైన షో నేను ఎప్పుడు నా జీవితంలో ఇప్పటికొచ్చి, ఇది చాలా సంవత్సరాలు అవుతుంది టీవీ వచ్చి, ఇప్పటికి నేను చూడలేదమ్మా. అంత దరిద్రంగా సమాజాన్ని సర్వనాశనం చేసే షో నిజంగా చాలా బాధేస్తుంది. ఈ సందర్భంగా నాగార్జున గారిని ఒకటి అడగాలనిపిస్తుంది నాకు. అంటే సమాజం పట్ల బాధ్యత లేదా? ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి అది నిజంగా బుద్ధి జ్ఞానం లేదు నాగార్జునకి. వాళ్ళ నాన్నగారు కోటాను కోట్ల రూపాయలు కష్టపడి సంపాదించి ఇచ్చారా లేదా? ఈయన కూడా కోటాను కోట్లు సంపాదించుకున్నారా లేదా? వాళ్ళ పిల్లలు సంపాదిస్తున్నారా లేదా? మరి సమాజానికి నువ్వు ఏదో ఒకటి ఉపయోగపడాలి కదా. అంటే సమాజాన్ని సర్వనాశనం చేసే షోలో యాక్ట్ చేస్తావా నువ్వు? హోస్ట్గా వెళ్తావా? అసలు బుద్ధి ఉందా నీకు? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? సంస్కారం ఉందా నీకు? అసలు ఇప్పుడు నీ స్నేహితుడు చిరంజీవి అని చెప్పు, కనీసం చిరంజీవి గారని చెప్పాడా నీకు? ఒరే దరిద్రుడా, ఇలాంటి షో చేస్తే సమాజం నాశనం అయిపోతుంది. నువ్వు నీ పిల్లలు చాలా బాగున్నారు, 100 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సమాజానికి ఉపయోగపడే చిన్న పనైనా చేయరాని ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరా? చెప్పాలా లేదా? ఇంతమంది పెద్ద పెద్ద మేధావులు, సంస్కారవంతులు బిగ్ బాస్ని బ్యాన్ చేయండి, సమాజంలో అల్లకొల్లోలం అయిపోతుంది, నాశనం అయిపోతుంది బిడ్డల భవిష్యత్తుని అలో గుండెలు బాదుకొని చెప్తుంటే కళ్ళు కనపట్టలేదా, వినపట్టలేదా, చెవులు వినపట్టలేదా నాగార్జునకి? ఇంతకంటే నిజమైన పనులు ఇంకా చాలా ఉన్నాయి, చేసుకోండి. ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు, చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇంకా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, ప్రజాక్షేమం కోరుకోకుండా ఉన్నటువంటి ఇలాంటి సెలబ్రిటీని కానీ, ముందు ఇలాంటి సెలబ్రిటీని కానీ, రాజకీయ నాయకుని, సమాజానికి సర్వనాశనం చేసేటటువంటి వ్యక్తులను ఎవరైనా ముందు జైలు వేయాలి. బ్యాన్ చేయడం పక్కన పెట్టండి, ముందు నాగార్జున తీసుకెళ్ళి జైల్లో వేసేస్తే అప్పుడు దానికదే బ్యాన్ అయిపోతుంది. ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే ఒక సమాజంలో బ్రతుకుతున్నప్పుడు, సెలబ్రిటీగా ఉన్నప్పుడు సమాజ హితం కోసం ఏం ఆలోచించరా? ఎవడ ఏమైపోయినా పర్లేదు, మనకు డబ్బులు వస్తే చాలు. ఏం చేసుకుంటావు? మీద పోసుకొని తగలబెట్టేసుకుంటావా? మీ నాన్నగారు అంత సంపాదించాడు, ఏం పట్టుకుపోయాడు? కర్మ. ముందు నిజంగా బిగ్ బాస్ షోని బ్యాన్ చేయండి. సమాజాన్ని ఉద్ధరించాడరా బాబు నాగార్జున, మంచి పేరు తెచ్చుకోండి. సార్, ఇప్పుడు ఈ బిగ్ బాస్లో ఇప్పుడు దివ్యల మాదిరి వెళ్ళింది, మరి లాస్ట్ విన్నర్ దాకా ఉంటుందా? చిచ్చి, దాని గురించి వచ్చేసే అవకాశం ఉందంటారా సార్? ఏమ్మా, నువ్వు ఆమె వ్యక్తి గురించి మాట్లాడుతుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. అలాంటి దాన్ని తీసుకురావడం ఏంటమ్మా, నాకు అర్థం కాదు. గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, సమాజ క్షేమం కోసం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చే కొన్ని ఎథిక్స్ నేర్పండి, మన బిడ్డలకి ఎథిక్స్ నేర్పండి, మన బిడ్డలకి సంస్కారం నేర్పండి. నీచులుగా సంస్కారహీనులుగా బతకండి అని చెప్పి నాగార్జున గారిని నేను అడుగుతున్నా. ఏం బాధ్యత లేదేగా? అన్నమేగా తినేది, బాధ్యత లేదా? ఇంతమంది హలో లక్ష్మణ అని అఘోరిస్తుంటే ఇంకా నవ్వుతూ, చిరునవ్వు నవ్వుతూ, వాళ్ళు ఆడే ఆటనమ్మ మళ్ళీ నువ్వు ప్రశంసిస్తూ ముందుకు వెళ్ళండి, అలా వెళ్ళండి, ఎలాగెళ్ళండి అని ప్రోత్సహిస్తున్నావు. నాగార్జునకి అసలు మొట్టమొదటి నాగార్జునకి అలాంటి ఎథిక్స్ లేవనిపిస్తోంది. ఇంక మొత్తానికి ఏం జరుగుతుంది సార్ బిగ్ బాస్లో అంటే ఏం చెప్తారు సార్? నేను ప్రభుత్వానికి అడుగుతున్నానండి, నేను ఎంత చిన్నోడైనా సరే ప్రభుత్వాన్ని అడుగుతున్నా, సమాజాన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి ఇలాంటి షోని బ్యాన్ చేయండి. లేకపోతే రేపు ఫ్యూచర్లో మీ ప్రభుత్వాలకే అతి పెద్ద నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాను.